చిత్తూరులో జరిగిన వైసీపీ యువత పోరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గిరింపేట అమూల్ డైరీ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, వాటిని కూడా నెరవేర్చాలా. తప్పనిసరిగా విద్యార్థులకు అందరికీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలా మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని 93% పెంచి 93% విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ, మరి ప్రభుత్వ కళాశాలల్లో కానీ మొత్తం 93% విద్యార్థులకు ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల 5 సంవత్సరాల్లో సేవలను